నేనైతే కథలు రాస్తాడు, ఈ బుక్స్ రాస్తాడు, ఇంత మంచిగా రాస్తాడని అయితే నేను అనుకోలేదు. చిన్న పెద్ద కహానీలు రచయిత డాక్టర్ సురేష్ బాబు తన మాతృభాష తెలుగును మాతృమూర్తితో పోల్చారు. అమ్మంటే అందరికీ ఎంత ఇష్టమో అమ్మ భాష అంటే కూడా అంతే ఇష్టం, అంతే గొప్పది అంటారు ఆయన. అందుకే ఆ అమ్మనే ఇవాళ అడిగేద్దాం. తను కని గోరుముద్దలు పెట్టి పెంచి ఒక డాక్టర్గా తీర్చిదిద్దింది. మరి ఈ రచయిత ఎక్కడి నుంచి తయారయ్యాడో ఆమెనే అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వరాజ్యం గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. చిన్నప్పుడు సురేష్ గారు ఎక్కువగా సమయాన్ని ఎలా గడిపేవారు? చిన్నప్పుడు అంటే స్కూల్కి వెళ్ళటం, రావటం, కాసేపు ఆడుకోవటం, మళ్ళీ చదువుకోవటం, అలాగే ఉండేది వాడు. స్కూల్కి అల్లరి చేయకుండా వెళ్ళేవాడా? అల్లరి ఫోనని అల్లరి చేసేది. ఇక అప్పుడు ఇక బిస్కెట్లు అవి ఇవి జేబులు నింపి ఎత్తుకొని తీసుకొని పోయి తోలొచ్చేది. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు తానే వచ్చేది ఒక్కడే ఇంటికి. అట్లా ఆయన ఫస్ట్ స్కూలు అట్లా నడిచింది. తర్వాత మళ్ళీ వివేకానంద స్కూల్ వేసిన తర్వాత మంచిగానే పోయింది. అప్పుడేమి ఏడవకుండా అల్లరి చేయకుండా పోయేది. ఏది ఇచ్చినా మెచ్చకపోయేది. ఎక్కువ గొడవ ఆయనే చేసేది ఇంట్లో. ఏది నాకు చిన్నది ఇచ్చినామని, నాకు కొంచెం పెట్టినామని అట్లా అల్లరి చేసేది ఆయన. అంతే దెబ్బలు తినేది అంతే. స్కూల్ టీచర్స్ ఎప్పుడైనా కంప్లైంట్ చేసేవాళ్ళు? నేనే చేసేది వాళ్ళకు. ఓకే. నేనే చేసేది వాళ్ళకు. ఎంత చదివినా చదువుతలేడనే చెప్తుండేది. అల్లరి చేస్తుండు, చదువు బాగా చదువుతలేడు మేడం అని నేనే చెప్తుండేది వాళ్ళకు. మా ఇంటి ముందు నుంచే పోతుండేది టీచర్లు. పోయేటప్పుడు నేను ఇక కిందికి కొంచెం అసుంట పోయి ఇక వాళ్ళకి చెప్తుండేది అనమాట. అంటే స్కూల్ నుంచి ఎప్పుడు రాలేదు కంప్లైంట్, మీరే ఇచ్చేవాళ్ళు? నేనే వాళ్ళ స్కూల్ నుంచి మా ఇంటి ముందు నుంచి పోతుంటే నేనే వాళ్ళకి చెప్తుండేదాన్ని. ఇట్లా అల్లరి చేస్తుండు మేడం అంటే రేపు నేను అడుగుతలే, అట్లా చేయడే అట్లా చేయరే అని వాళ్ళు అంటుండేది. అయితే ఇట్లా చేస్తుండు మేడం, జర చూడండి అడగండి, మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి అని అని. మార్కులు బాగానే వచ్చినాయి కదా అని వాళ్ళు అంటుండేది. ఇట్లా ఇంకా రావాలి, ఇంకా మార్కులు ఇంకా ఎక్కువ రావాలి, 100 రావాలన్నట్టుగా నేను అంటుండేదాన్ని అన్నమాట. మీరు చిన్నప్పుడు కొట్టేవారా? కొట్టేది, నేనే కొట్టేది. వాళ్ళ నాన్న ఏం కొట్టకపోయేది. నానంటే వాళ్ళకి భయం ఉండేది అంతవరకే, కానీ కొట్టడం మాత్రం నేనే. కొట్టడం, మళ్ళీ దగ్గర తీయటము, కొట్టడం, మళ్ళీ అదంతా నాదే. మార్కులు తక్కువ వస్తే ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయని అడగటం, సంతకం పెట్టకపోవటం, పోలీస్ కారు ఇట్లా ఇవన్నీ చేసేదాన్ని నేనే. మంచి స్కూల్కి అయితే బాగానే పోయేది, కానీ ఇంకా జర కొంచెం చిన్న వయసు కాబట్టి కొంచెం అల్లరి ఎక్కువ చేసేది. ఈయన ఒక్కడే ఎక్కువ అల్లరి. ఈ బుక్లో కథలు అన్నీ చదివారా మీరు? చదివాను. ఈ కథలు రాసినప్పుడు ఇవి బాగున్నాయి అనిపించిందా, బాగాలేవనిపించిందా? బాగున్నాయి. ఈసారి ఈ బుక్లు ఇంకా బాగున్నాయి అన్ని బుక్కుల కంటే. ఈ కథలు ఎలా రాయగలుగుతున్నాడు అని అనిపించింది ఎప్పుడైనా? ఎలా రాయగలుగుతున్నాడు అని నాకు కొంచెం కోపం కూడా వచ్చేది. ఎందుకంటే నిద్ర తక్కువ ఆయనకు. నిద్ర పోకుండా ఊరికే ఆలోచించి నిద్ర పోకుండా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాడు. ఎందుకు ఈ బుక్స్, డాక్టర్ వృత్తి చేసుకోక ఈ బుక్స్ ఎందుకు రాస్తున్నాను నాకు కోపం వచ్చి మందలిచ్చినా కూడా, ఎందుకు నువ్వు అట్లా బుక్స్ రాసి నిద్ర పోకుండా ఊరికి ఆలోచన చేసుకుంటా ఉంటావు, ఆలోచన చేస్తుంటే ఇక నిద్ర రాదు కదా, అట్లా ఎందుకు నువ్వు బుక్స్ రాయటం ఎందుకు, ఆలోచన చేసి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం ఎందుకని నేను అన్న కూడా. కానీ ఇప్పుడు బుక్స్ చదువుతుంటే మంచిగా అనిపిస్తుంది. తను రాసిన కథలు వివిధ పత్రికల్లో వచ్చాయి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనా
నేను నిజంగా చెప్తున్నా. నేను అనుకున్నా వీడు ఎందుకు డాక్టర్ వృత్తి వదులుకొని ఈ కథలు రాస్తుంది ఎందుకు అని అనుకున్నా. నేనే చెప్తున్నా. యాజ్ ఎ మదర్గా చిన్నప్పుడు ఈ సురేష్ గారు ఏమైతే బాగుండని అనుకున్నాను. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు మంచిగా చదువుకోవాలని అనుకుంటారు సాధారణంగా. అయితే మరి ఆయన ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక ఆయన చదువును బట్టి ఆయన ఏం తీసుకుంటాడో దాన్ని బట్టి మనము ఆలోచన ఉంటుంది. కానీ ఇది అవుతాడు, అది అవుతాడు, కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు అని ఇవన్నీ కోరికలు అయితే ఏం లేకుండే నాకైతే. ఇక వాళ్ళ చదువుని బట్టి ఏమైతే అదే చదవగలిగితే వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే చదువుతారు అన్న ఉద్దేశమే ఉండే. కానీ ఇట్లా డాక్టర్ కావాలి అని మేమేమి అనుకోలే. సురేష్ గారు చిన్నప్పుడు ఎలా చదువుకునేవాడు? మంచిగా చదివేది, మార్కులు మంచిగా వచ్చేది, మంచిగానే చదువుకునేది. అంటే తనకి తాను చదువుకునేవాడు. తనకు తానే మేమే ట్యూషన్లు పెట్టి అక్కడ పంపించి ఇక్కడ పంపించి ఏం చదివేది. ఇంట్లోనే వాళ్ళ నాన్న చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పేది, వాళ్ళు చదువుకునేది. ఇంకా టీచర్లు ఏం చెప్తే అవి ఇంటికి వచ్చి చదువుకునేది. ఒక గంట సేపు టైం ఇచ్చేది వాళ్ళకి ఆడుకోవడానికి. ఆడుకున్న తర్వాత గంట అవుతుండగానే మళ్ళీ పిలువగానే మళ్ళీ వచ్చేది. వచ్చి మళ్ళీ కాలు చేతులు కట్టుకొని స్నానం చేయాలని, ఇంకా స్నానం చేస్తే లేకుండా కాలు చేతులు కట్టుకొని మళ్ళీ చదువుకుంటా ఇంకేమైనా పెడితే తిని మళ్ళీ చదువుకుంటా కూర్చుంది. స్కూల్ డేస్లో ఎప్పుడైనా బహుమతులు సాధించారా? 1-2 వచ్చినట్టుంది. దేంట్లో వచ్చాయి? అదే దేంట్లో వచ్చినాయి నాకు గుర్తులేదు, కానీ వచ్చినాయి. కప్పులు వచ్చినాయి, కప్పులు అవి ఆటలల్లా అవి ఏంటో స్టీల్ చిన్న చిన్నవి అనేవి వచ్చినాయి. స్కూల్కి పోయేటప్పుడు వ్యాసాలని రాస్తుండేది. స్కూల్లో రాస్తుంటే ఇంకా సార్లు కూడా మెచ్చుకుంటుండేది. ఇక మంచిగానే అప్పుడు రాస్తుండేది. కానీ పెద్ద అయినాక ఈ బుక్స్ రాసడానికి మాత్రం నేను అనుకోలేదు. తెలుగు పుస్తకాల మీద, తెలుగు సాహిత్యం మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. తెలుగు అయితే అందరికి మంచిగా అర్థమవుతుంది కాబట్టి తెలుగు చదవటము గొప్పతనము. తెలుగు అంటే అమ్మ భాష, అమ్మ లాంటిది అని నా అభిప్రాయం. అందుకే తెలుగు భాషను ప్రోత్సహించాలి అనొచ్చా? అనొచ్చు.